కానీ ఇక్కడ రాయబడిన మాట, తమ క్రియలు చెడ్డవైనందున వాళ్ళు చీకటిని ప్రేమించారు కానీ వెలుగును ద్వేషించారు. వెలుగు అంటే ఇష్టం లేదు వాళ్ళకి. తమ హృదయంలో ఉన్న ఆలోచనలు వాళ్ళకు బాగున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారో అదే వారికి నచ్చుతూ ఉంది. చెడ్డ క్రియలనే ప్రేమించే స్థితిలో ఈ లోకం ఉంది. తమను తాము మార్చుకోవడానికి ఇష్టపడట్లా, తన మాట తీరు మార్చుకోవడానికి ఇష్టపడట్లా, తన ఆలోచన విధానము మార్చుకోవడానికి ఇష్టపడట్లా. ఎదుటి వ్యక్తి గురించి బయటికి ఒక ఆలోచన, లేకపోతే బయటికి ఒక మాట, లోపల ఇంకొక ఆలోచన కదండి. ఎదురుగా మాట్లాడేటప్పుడు బాగానే మాట్లాడుతూ ఉంటాం. ఏదన్నా ఒక వ్యక్తి ఎదురుగా మాట్లాడినాడు అనుకో, బయట చాలా బాగుందని నవ్వుతాము, కానీ లోపల మాత్రం ఈ విషయం నాకు తెలియదని అని అనుకుంటూ ఉంటాం. గొప్ప సంగతినే కనుక్కున్నాంలే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం కదా. అంటే లోపల ఏం స్వభావం ఉంది? ఆ వ్యక్తి పట్ల సరైన అవగాహన కానీ, ఆ వ్యక్తి పట్ల సరైన అభిప్రాయం కానీ, ప్రేమించలేని స్థితి కానీ, లోపల ఒకటి బయట ఒకటి. క్రీస్తు వారు బయట నువ్వేమై ఉన్నావో దాని గురించి, దానిని వెలిగించడానికి ఆయన రాలా. లోపల ఒక చీకటి అనేది ఉంది కదా, దానిని వెలిగించడానికి వచ్చాడు. హృదయంలో మనం ఒక విషయాన్ని ఆలోచన చేస్తున్నాం కదా, ఒక దాని గురించి తలస్తున్నాం కదా, ఎదుటి వ్యక్తి గురించి ఒక అభిప్రాయం ఉంది చూసావా. ఆ వ్యక్తి గురించి సరిగా ప్రేమించలేని స్థితి, ఆ వ్యక్తి గురించి తప్పుడు అభిప్రాయం కలిగి ఉండడమో, ద్వేషం కలిగి ఉండడమో, కోపం కలిగి ఉండడమో, అసూయ కలిగి ఉండడమో, ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి నువ్వేం ఆలోచన చేస్తున్నావో గ్రహించుకొని ఆయన ఒక వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగులో మన ఆలోచనలన్నీ బట్టబయలు చేయబడ్డాయి లేఖనాల ద్వారా. మనం ఏం ఆలోచన చేస్తున్నామో వాటిని ఆయన బట్టబయలు చేశాడు. మన హృదయ ఒక స్థితి ఏంటో ఆయన బట్టబయలు చేశాడు. ఘోరమైన వ్యాధి కలది అని ఎప్పుడు గ్రహించగలిగాం మనం ఆలోచన చేస్తున్నప్పుడు, వెలుగు వచ్చినప్పుడు, ఈ లోకంలోకి వెలుగును అంగీకరించినప్పుడు, నిజమా నేను ఎందుకు అలా బ్రతికానప్పుడు, ఎందుకు అలా చేశాను, అలా మాట్లాడాను, నేనేనా అలా తలంచింది, నేనేనా అలా చేసింది, నేనేనా అలా ప్రవర్తించింది, ఎప్పుడు అర్థమవుతుంది? వెలుగు రానంత వరకు, వెలుగు యొక్క విలువ అర్థం కానంత వరకు మన స్వభావం మనకు అర్థం కాదు. సత్యము వద్దకు రానంత వరకు అసత్యంలోనే జీవించే మనిషి జీవితాన్ని వెలిగించడానికి క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. చెడ్డమైన క్రియలను ప్రేమిస్తూ ఇష్టానుసారంగా మనిషి జీవిస్తున్న సమయంలో క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి వెలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.